నేను మీ లవిని. సో, ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇనార్బిట్ మాల్‌కి వచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేయండి. వావ్! నేను ఇది ఫస్ట్ టైం కాదు రావడం. సెకండ్ టైం అనమాట ఇప్పుడు నేను రావడం అనమాట. ఇక్కడ మామూలే అప్పుడు వచ్చిన మీద ఇప్పుడు కొంచెం నాకు ఎందుకో బెటర్ అనిపిస్తుంది. అప్పుడంటే నేను జూన్‌లో వెళ్ళిపోయాను గైస్ ఇంకా అప్పుడు. జూన్‌లో వెళ్ళిపోయాను కాబట్టి నాకు అంత డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా ఇక్కడ. ఇక్కడ చాలా ఎటెళ్ళినా షాప్స్ కనిపిస్తున్నాయి. ఒకటి హ్యాండ్ బ్యాగ్ షాప్ అని, ఈ షాప్ అని, ఆ షాప్ అని ఎటెళ్ళినా షాప్సే. అండ్ ఇక్కడ మంచి క్లాసీ లుక్స్‌తో ఉన్నాయన్నమాట. ఇక్కడ బెంచెస్ అయితే అబ్బా! ఎలా క్రియేట్ చేశారంటే లైక్ లీవ్స్ థీమ్‌లో అనమాట క్రియేట్ చేశారు. అండ్ మొత్తం బాగుంది. చూసారు ఇక్కడ కూడా షాప్సే ఉన్నాయి. సో, ఇక్కడైతే నేను పైన చూడండి గైస్ ఎంత బాగుందో. ఒకసారి పైన చూడండి ఎంత బాగుందో. నాకు ఇక్కడ వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయింది, కదిపేశాను. ఇంక అసలు మేము ఎందుకు వచ్చామండి ఇనార్బిట్ మాల్‌కి, మేము AAA సినిమాస్ ఓపెన్ అయింది కదా, అది చూడడానికి అయితే వచ్చామన్నమాట. దట్స్ ద మెయిన్ రీజన్ అనమాట. అది ఇంకా చూడడానికి మేమైతే ఇనార్బిట్ మాల్‌కి వచ్చేసాం. మేము ఇనార్బిట్ మాల్ కూడా మా పేరెంట్స్ చూడలేదని చెప్పేసి అదొక రీజన్తో మేము ఇనార్బిట్ మాల్ కూడా చూసి అంటే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. ఇంకా AAA సినిమాస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఇంకా తెలీదు. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఇంకా అలాగా కూర్చున్నాను అనమాట. అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి కదా, ఫుడ్ స్టాల్ని ఎంజాయ్ చేయాలి కదా. చూడండి ఎస్కలేటర్ మీద కదా వెళ్ళాలి గైస్, ఎస్కలేటర్ మీద పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, అసలు కింద ఉన్నాం కదా ఇందాకలా, ఇప్పుడు చూడండి గైస్ అది పైన కింద డిఫరెన్స్. కింద ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పైన చూడండి. ఇక్కడే ప్యాంట్లూన్స్ ఉంది. అలా ప్యాంట్లూన్స్ కూడా విజిట్ చేసాం మేము. డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అబ్బా వెస్ట్రన్నే ఉంది. అక్కడ ట్రెడిషనల్ లేదు, వెస్ట్రన్ ఉంది. మా మమ్మీకి ఇప్పుడు లైక్ హారిజాంటల్‌గా తీయమంటే లైక్ ఇలా తిప్పపోయి ఇలా తిప్పిందని మా మమ్మీకి వీడియో తీయమని చెప్పాను. ఇక్కడ నేను చూసారు కదా గైస్ డ్రెస్సెస్ కలెక్షన్ ఎంత బాగుందో. నాకు ఈ గ్రీన్ అండ్ బ్లాక్ నచ్చింది. సో, నా సైజ్ చూస్తున్నా ఇక్కడ. ఇంకా ఫుడ్ స్టాల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ప్లేసెస్ని ఇంకా వెయిట్ చేయలేమని చెప్పేసి ఫుడ్ స్టాల్కి వచ్చాం. ఇంకా మూవీ టైం 10:45కి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే టైం 8:30 అయింది అప్పటికి. ఇంకా అలా తిరగడం, మొత్తం ఇనార్బిట్ మాల్ ఎక్స్ప్లోర్ చేయడం, తినడం అదే సరిపోయింది ఇంకా. ఇప్పుడైతే ఫుడ్ స్టాల్స్ చూపిస్తాను మీకు. క్రీమ్ స్టోన్ ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఓపెన్ అవ్వలేదు, ఇగో ఇలా క్లోజ్ చేసే ఉన్నాయి. ఇంకా కొన్ని ఓపెన్ కమింగ్ సూన్ అని పెట్టినారు అంతే. ఇంకా ఐ థింక్ అదంతా ఫినిష్ అయ్యేసరికి డిసెంబర్ అయిపోతుంది. నాకు అలా అనిపిస్తుంది. లైక్ పూర్తి కంప్లీట్గా ఇంకా రెడీ అయితే డిసెంబర్ కల్లా రెడీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఏంటో చూడాలి. ఇక్కడ చూడండి లైక్ డైనింగ్ ఏరియాలో చూసారు కదా గైస్ ఎంత బాగుందో. నేను ఆల్రెడీ వచ్చాను, బట్ మళ్ళీ చూస్తుంటే ఎంత వావ్ 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 అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ పానీపూరి చెప్పుకుందాం. ఒకసారి నేను తిన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూడండి గైస్, మీరే చూడండి అలా ఉందన్నమాట పానీపూరి. టూ వరస్ట్. ఇంకా తర్వాత తందూరి చికెన్ చెప్పుకున్నాం, అది ఇంకా తినేస్తున్నా అనమాట. అది కొంచెం పర్వాలే బాగానే ఉంది. తర్వాత ఇంక మెక్డానల్డ్స్కి వెళ్ళాము, తిన్నాము. ఇంకా మెక్డానల్డ్స్ అట్లా ఆర్డర్ చెప్పాం, వస్తుంది. బిర్యానీ తినేసి ఇంకా మూవీ చూడడానికి వెళ్ళిపోతాం. ఓకేనా గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ ఏంటి గైస్ అంటే లైక్ ఇది ఇప్పుడు ఇందాక వీడియో క్లారిటీగా రాలేదు కదా. ఏంటంటే మా మమ్మీ ఫోన్లో నుంచి తీసానమాట. మా మమ్మీ క్యామ్లో నుంచి ఏంటంటే ఫ్రంట్ క్యామ్ బాగా వస్తుంది, బ్యాక్ క్యామ్ బాగా రాదు. నా ఫోన్లో ఏంటంటే సారీ గైస్, మా మమ్మీ ఫోన్లో బ్యాక్ క్యామ్ బాగా వస్తుంది, ఫ్రంట్ క్యామ్ బాగా రాదు. నా ఫోన్లో ఫ్రంట్ క్యామ్ బాగా వస్తుంది, బ్యాక్ క్యామ్ బాగా రాదు. అదనమాట ఇందులో పాయింట్. సో, ఇంకా బిర్యానీ కూడా తినేసాం. మేము తినేసాం బిర్యానీ కూడా. ఇంకా మా అన్నయ్య సంథింగ్ ఏదో చెప్పాను కదా మెక్డానల్డ్స్ అని, అది చెప్పుకున్నాడు. బిర్యానీ వచ్చింది, తినడం అయిపోయింది, అంతా అయిపోయింది. మా అన్నయ్య మెక్డానల్డ్స్ చెప్పుకున్నాడు కదా, ఇంకా అలా వెయిట్ చేయాలి.
ఇక్కడ అసలు త్రిబుల్ ఏ సినిమాస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట ఖచ్చితంగా. అసలు నేనైతే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేంజ్ నా ఎక్స్పెక్టేషన్స్ దాటుతుందా లేదా అనేది అయితే మనం చూసేద్దాం. నేనైతే ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. మరి ఆ రేంజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ని కోల్పోకుండా మంచిగా ఉంటే బాగుండు. నేను అనుకుంటున్నా మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుంది అని అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి లైక్ ఇందాకలా బిర్యానీ తినేసామని చెప్పాను కదా గైస్. ఇంకా మా తిండి అంతా అయిపోయింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మినిట్లో మనకి ఇంత ఫుడ్ తిన్నా సరే సరిపోదు కదా, ఏదోటి వేస్ట్ చేయాలి కదా మనం. అందుకని చెప్పేసి మళ్ళీ 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 కేఎఫ్సీ ఆర్డర్ చేసుకున్నాం. చివరికి ఏదో ఒకలా తినేసి ఒక 2 పీసెస్ వదిలేసాం. 8 పీసెస్ వచ్చాయి. ఇంకా అందులో 2 పీసెస్ అయితే వదిలేసాం. మనకి ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకా అలా వదిలేయడమే కదా. కనీసం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఏదో ఒకటి ఎక్స్ట్రాగా చెప్పుకుంటూ ఏదో ఒకటి వదిలేస్తాం. అది మన ఇండియన్స్. సో ఇంకా లైక్ అందరూ అలా ఉండరు. కొన్ని మంది గురించి అంటున్నా, ఎవరు బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. సో ఇంక ఇక్కడైతే మేము ఈ లైక్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇక్కడ అయితే మా డాడీ ఐస్ క్రీమ్ తెమ్మని అడిగారు. నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ తెచ్చేసుకుని వెళ్ళను, 100 రూపీస్ కదా ఉన్నాయి కదా అని. మనకి ముందు ఐస్ క్రీమ్ అంటే వీక్నెస్. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది గాయస్. మీరు ఇనార్బిట్ మాల్, మెక్డానల్డ్స్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే కొనకుండా ఉండకండి. ఐస్ క్రీమ్ టేస్ట్ అబ్బా 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 ఎంత బాగుంది తెలుసా ఐస్ క్రీమ్. నాకు ఎక్కువ ఇలా సాఫ్టీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవంటే ఎక్కడైనా తినేస్తా. అప్పుడు ఎక్కువ సిఎంఆర్లో ఇంకా స్పెన్సర్లో స్పెన్సర్ అది అక్కడ తింటాను. అక్కడ ఇప్పుడు స్పెన్సర్ తీసేసారు. ఇప్పుడు సిఎంఆర్లో అసలు టేస్టే బాగోట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్ బాగుంది. ఇక్కడ మా డాడీ క్యాప్ పెట్టుకొని అలా ఆడుకుంటున్నాను గైస్. ఇప్పుడు అయితే తినడం అంతా అయిపోయింది. ఇప్పుడు మేము త్రిబుల్ ఏ సినిమాస్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో గైస్ ఎంటర్ అయిపోతున్నాను. నాకు అసలు ఎలా ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్ దాటుతుంది అనుకోను. కానీ ఇక్కడ చూస్తే అమ్మ బాబోయ్, నా ఎక్స్పెక్టేషన్స్ దాటేసి ఉంది ఇక్కడ. ఒక భవనానికి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది గైస్ ఇది చూస్తుంటే. వామ్మో, చూపిస్తాను ఆగండి. చూడండి గైస్, త్రిబుల్ ఏ సినిమాస్ అని గాయస్ అసలు ఇంత బాగుందో. బాబా ఇండిపెండెన్స్ డే కదా గాయస్. ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి డెకరేషన్ చేశారనమాట. బాబోయ్ బాబోయ్ అసలు చూడండి. బాయ్ చూసారు కదా గాయస్ ఎంత బాగుందో. బాబోయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ మన అల్లు అర్జున్ సార్ ఇక్కడ స్టాచ్యూ కూడా పెట్టారనమాట. అక్కడ కూడా నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. లైక్ అదో స్టోరీ పోయి ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే నేను పోస్ట్ అయినా పెడతాను ఇన్స్టాలో, లేదా యూట్యూబ్లో నేను పోస్ట్ అయినా పెడతాను. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు మా స్క్రీన్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం. చూసారు కదా ఎంత క్లాసీ లుక్ ఉన్నాయి. 1 2 3 చడా. చూసారు కదా మేము వచ్చిన స్క్రీన్ అయితే ఇది లైక్ ఎల్లో థీమ్లో ఉందన్నమాట. ఇంకా సూర్య గారి యాక్టింగ్ చూస్తే అమ్మ బాబాయ్ చాలా బాగుంది. మూవీని అయితే మీరు తప్పకుండా చూడండి, మంచి ఫ్యామిలీ మూవీ. ఇంకా మమితా బైజు యాక్టింగ్ అయితే అసలు చించి పడేసింది. తన ఎంటర్టైన్మెంట్ అసలు నాకు ఎందుకు డ్యూడ్ మూవీలో ప్రదీప్లా చేసిందని అయితే నాకు అనిపిస్తుంది. గాయస్ నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. అక్కడ మొత్తం బాగుంది, నచ్చింది. అక్కడ వీడియో క్లిప్స్ తీయడానికి అంటే అవ్వలేదు అనమాట, సరిగ్గా కుదరలేదు. సో ఇంతటికి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.